తెలియదు అంటే నేను కదా అరే మీటి తీసుకుపోరా చిల్లర బుద్ధ లచ్చపోతుంది ఏదంటే మాట్లాడిపోదాం అని అన్న చక్కగా డ్రైవర్ కాంచి అరే గుండె అయితే అనుకుంటున్నారు ఏదన్నా అంటే ఆ షాప్ తీసి ఇక్కడ పెట్టిండు పెట్టి ఫస్ట్ అంటుండు పుచ్చుకుంటే ఏం చేస్తాం మనం పాన మీదకి ఇంకోటి వెనక ఇక పెట్టిండు ఇక పెట్టి మీరు చెప్తున్నారు నంబర్ సార్ కట్టంకు దానిక నువ్వు మాట్లాడితే కుయ్యి మనకు ఆల్రెడీ నీకు అంత స్కెచ్ ఉంది నామినేషన్ ఆయన మీద వేస్తావు నువ్వు ఈ బతికేదిరా సందీప్ రెడ్డి మీద నామినేషన్ వేస్తావు నీ బతికేంతరా నువ్వేంతరా నీకు అసలు నువ్వేమనుకుంటున్నారా నువ్వు బాల్ బచ్చావు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసారా ఆయన అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇక ఇష్టం వచ్చిన బూతులు ఇక బాగానే కటంకులు లాంటి మరి నీ అట్లా కాదు మరి ముందుగా చెప్పి రెండు రోజులు మాట్లాడుకుని అయిపో కదా అని మరి ఏం చేస్తాం ఇక పానభయానికి ఇక ఎవరుగా రెచ్చుతారు ఇక అక్కడి నుంచి నేను అనుకున్నాను మధ్య నేను నాకు మాట్లాడతారు అనుకున్నాను చక్కగా కటంకూరు పోగానే సిమ్ తీసిరు ఫస్ట్ అట్లా వీళ్ళు ఎన్కౌంటర్ పరిచయం కదా ఓడేమో నాకంటే 1 year పెద్దోడు ఓడేమో చిన్నోడు మామూలుగా ఇక ఒక 22 years ఉంటాయి ఫస్ట్ మీ అంటుండే ఎవరా ఫస్ట్ తలకాయ చూస్తున్నారా మామూలుగా ఏమనుకుంటున్నారా ఫస్ట్ పొద్దులేస్తే నగరకాలు తిరుగుతారు మీరు తెలియదారంటే మీరు మీకు కొడతారు ఫస్ట్ అది చిన్న కాదు అరెస్ట్మెంట్ ఇక వాళ్ళు పోయిరు మధ్యలో పోగానే కటంకూరు పోగానే బ్రేక్ మార్చిరు అలుగుతాయి నీకు అంటారు అరే ఫస్ట్ ఆవరంగానే ఆ లడ్డు ఏం చేసిన మంగళోడు స్కూల్కి వెళ్తున్నా మంగళ షాప్ ఉంటది ఉండే ఇప్పుడు శాస్త్రిలేడు వాడు నన్ను నీకు తెలియదు మామూలుగా అంత సెట్టింగ్ అన్న ఇదంతా నీకు సంబంధం లేదు అనవసరం కొడతారు అంత ఇబ్బంది అవుతుంది సంపుతారని ఎందుకు అవసరం మామూలుగా ఫారం ముఖ్యం డ్రాప్ అయితే ఏమైతుంది డ్రాప్ పోగానే నాటకపల్లి దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి ఇక మాట్లాడి నువ్వు సప్పుడు ఎక్కువ తీరు ఏది తింటో తిను తాగు నువ్వు కనుక నామినేషన్ ఇస్తే నేను చంపుతాను ఖచ్చితంగా అని చెప్పారు ఇక ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయినాక ఏం చేసారు వాళ్ళు తెలివితోటి మామూలుగా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతారు హైదరాబాద్ తీసుకోపోయారు పోతుంటే మామూలుగా ఇక మధ్య మధ్య డైరెక్ట్ ఇప్పుడు ఎల్బీనగర్ పోకుంటే మళ్ళీ ఇప్పుడు అది రింగ్ రోడ్డు కానీ తిప్పారు తిప్పిగా ఎడిపోతే మనకు ప్లేస్ తెలియదు ఇక మొత్తం రూట్ మార్చుతారు కార్లు మారుతున్నాయి 3 మార్చారు మార్చి మధ్యలో ఆపి సార్ మీరు నమ్మరు ఇక అసలు ఘోరంగా మూత్రం పోసి గ్లాస్ లా తాగు నలుగురు ముద్ర తాపించారు ఫోన్ చేసి ఎందుకంటే మిత్రులు తాగామని వీళ్ళు ఏం మిస్టేక్ చేశారు సార్ భోజనం వండించారు ఒక ఆమె పోతే కాంటాక్ట్ అసలు వీళ్ళు ఎట్లంటే ఒక 9 కంటే ఎక్కువ సార్ మొత్తం ఫోన్ లో అలా ఫోన్ డేటా చూర్రి ఫస్ట్ ఏం లేదు మళ్ళీ బోలేంకరెడ్డి సొంతం మా బాబాయ్ ఇంటి పక్కనే పాత పరిచయం బండి మీద నేను అంత వర్క్ చేసినాను ఆయన వెంకరెడ్డి నాకు ఫోన్ ఒక నిమిషం నేను మాట్లాడుతుంటే వాళ్ళకి ఆయన కూడా మాట్లాడాడు మనకు సరే అనుకుంటలే కానీ బోలేంకరెడ్డి వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటే మామూలుగా ఫస్ట్ వీళ్ళు నాతోటే ఏమంటారు అరే నువ్వు డ్రాప్ కాకపోతే నీ ఇష్టం రా నీకు ఏదైనా అవకాశం ఉంటుంది అంతకంటే బతుకు నువ్వు ఏమైనా నాటకాలు దగ్గర పూర్వాలు చంపుతారు నీకు 100% నువ్వు బతకవు ఇక అనగానే మళ్ళా 3 గంటలప్పుడు వాళ్ళ తమ్ముడు మాట్లాడిండు మిసాల్ సుధాకర్ రెడ్డి అని ప్రవీణ్ మాట్లాడి మామకి ఇదే మా ధర్మమైన అసలు ఏదంటే మాట్లాడకపోయినా మాకు ఇట్లా అసలు ఎంత ఘోరంగా ప్రవీణ్ రెడ్డి అంటే ఆయన పట్టుకుంటాడు మరి నా మడల్లో 2 ఉన్నారు ఏమని ఎటు ఇక మామ ఇది ధర్మేన అంటే కనీసం మీరు నమ్మరు సుక్కలు సార్ వాస్తవానికి పోయినాక 90వ సెల్ నుంచి సెల్ ఉంటుంది ఆ లొకేషన్ చెప్తారు ఇప్పుడు ఆమె ఫోన్ చేసిన ఆడ ఏం చేస్తుంది సార్ జనాలు ఉన్న ఫస్ట్ వాళ్ళు చంపుతట్టుంది మొత్తం 6 వచ్చి వాళ్ళకి ఇద్దరు ఆడారు దుబ్బల తీసుకుపోయి బట్టలు పెట్టారు దుబ్బలలో వేరే అక్కడ ప్లేస్ మనకేం తెలుస్తుంది సార్ అక్కడ ఇప్పుడు ఆ తుర్కామ కాంచి లొకేషన్ ఒక 5 kilometers ఉంటుంది అట్టుంది పూర్ జంగల్ హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు తోట ఉంది అక్కడ ఏదో మామూలు గేషాలు లేకుంది వివిధలో ఆపారు జంగల్ ప్లాట్లలో బట్టలు వీకురు నేను పొద్దునేసుకున్న బట్టలు నా దూరం సార్ అయితే ఈ టీషర్ట్ లైట్ చెందింది అరే ఫస్ట్ మామూలు ధర చెప్తున్నట్టు అరే మీరు ఏం మాట్లాడుతున్నారు బోసిక పొద్దులు లేసి తిపారు నాకు తెలియదారా ఫస్ట్ మీ సంగతి ఎంతో తెలియదారా అని అన్న అంటే ఫస్ట్ 200 శకలు ఇక నలుగురు అంటే 2 యాడ్ అయ్యారు బట్టలు విప్పన్నారు బట్టలు తెచ్చి మళ్ళీ ఆ బట్టలు ఉడిపి ఆయన వేసారు ఆడేసి మళ్ళీ సిమ్ అల్లనే మర్చిపోయారు మళ్ళీ ఆడ భోజనం కాడ వంట చేపించుకోరు ఇల్లు చికెన్ కుందేలు కూర చేపించుకొని ఆడ మళ్ళీ 90వ సెల్ నుంచి ఫోన్ మాట్లాడబోయి దాన్ని మిస్ కాల్ పడి మాకు దొరికితే అనుకోరు మళ్ళీ ఫోన్ ఆపి మళ్ళీ సిమ్ తెచ్చి మళ్ళీ నాతోటి నువ్వు డ్రాప్ చేయి అదే నువ్వు మాట్లాడేదానికి ట్రంక్ ఆల్రెడీ అర్థమవుతుందిరా ఫస్ట్ గంపురా ఫస్ట్ ఎయిరా ఫస్ట్ ఆయన 4 గుద్ది ఆడ జనాలు అనుకుర్రు ఏమంటే మళ్ళీ కార్లు వేసుకొని సార్ లొకేషన్ అసలు ఘోరంగా తిప్పారు ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయారు ఎక్కడ కొత్త ఇల్లు ఒక 3 అంతస్తులది అందులో ఎవరు లేరు రేపు ఫస్ట్ పైకి బారా ఇంకా నీ పని అయిపోయింది కానీ లోపల ఇట్లాంటి రూమ్ వేసి ఫస్ట్ నీ పని అయిపోయింది కానీ ఒకడేమో ఆడు నాకు అర్థమైంది మంగళూరుకి హైట్ ఉంటాడు మామూలుగా నా హైట్ ఉంటే లావు ఉంటాడు అని సప్పుడు ఏమనకు నేను ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా ఇక ఏదన్నా కానీ ఇక ఇట్లే ఉంటది పరిస్థితి నువ్వేం చేస్తున్నావు మరి అని నేను అడిగిన వాడిని ఏం చేయను ఏ దందా చేస్తున్నా అన్నాడు నీకు ఎట్లా నడుస్తుంది ఆయన ఒక 5 నిమిషాలు ఇల్లు వదిలిపెట్టారు ఇట్లా ఎట్లా నడుస్తుందా ఆయన ఇలా కనీసం 9కే అట్లాంటి వాళ్ళకే ఇది అయింది మరి ఎట్లా నడుస్తుంది అన్న ఏమో నేను నా టైప్ ఆఫ్ ఇంటర్ అని చెప్పిండు
ఆడొచ్చి రాక గిట్ట ఏమనుకు సపోర్ట్ చేయకు కొడతారు నీకు ఎక్కువ ఘోరంగా అయితే కొట్టలేదు ఇంకా మామూలుగానే ఆ గెస్ట్ అలా పోయినాక మందు అనుమానవు మందు పోస్తున్నారు ఆడ ఒక్కడు తప్ప మూత్రం ఒకటి తప్ప తాగపోయినా కొడుతురు మూత్రం పోస్తున్నారు తాగుతురు ఒకడు మూత్రం పోసి తాగి కొడుతురు తాగపోతే కొడుతురు మూత్రం పోస్తున్నారు మందు పోస్తున్నారు అలా అయితే ఈమెతోటి ఫోన్ మాట్లాడించారు పక్కనే ఊరు ఏం చేస్తాను సార్ మరి ఇక మాట్లాడకపోతే నేను ఈడ ఉన్నా. నేను నామినేషన్ ఏమైనా నామినేషన్ ఏముంది హైదరాబాద్ ఉన్నా ఏముంది నామినేషన్ అన్నాక మంచిగా ఉన్నా కానీ హైదరాబాద్ ఉన్నా అనగానే క్యాచ్ చేసి హైదరాబాద్ నేను చెప్పిన అని పల్ల నాలుగు ఇట్లా మామూలు ఇట్లా కొడితే అసలుంటే ఏమనుకోరు మళ్ళీ పుసుకునే ఇష్యూ అవుతుంది అని చెప్పేసి తెలివిగా కొట్టలేదు ఏమన్నా వాళ్ళు ప్రయత్నం చేసేది కాదు ఘోరంగా ఇక ఇది జరిగిన సంఘటన నీతోటి రాపిచ్చింది పేపర్లో రాపిచ్చింది అవును పేపర్లో రాపిచ్చి చక్కగా స్టేషన్ కాడ తీసుకొచ్చారు ఇక ఇది తీసుకో చక్కగా వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళే రవీంద్ర తోటి రంగారెడ్డి వాళ్ళే తీసుకొచ్చారు ఇప్పుడు ఇది చదవచ్చు